నమ్మకంతోని జీవించడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషక ఆహారం అందిస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దిశను ఈరోజు అందిస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, పేదరికం కారణంగా చదువు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తున్నాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. యాజమాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టి నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా అవకాశాలను కల్పించి ఉపాధి ఉద్యోగాలలో వాళ్ళని రాణించే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగాల గురించి నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57